నమస్తే అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ వెంకీ ఆర్జేపేటి. సో బండి తీసుకున్నప్పటి నుంచి చాలామంది బండిని చూసినప్పుడల్లా అన్న ఎప్పుడు రైడ్ స్టార్ట్ చేస్తావు అని చాలా కామెంట్లు అయితే చేసినారు. అలాగే ఎదురుగా కనపచ్చిన వాళ్ళు కూడా అడిగినారు. సో ప్రజెంట్ అయితే నేను అనిలు పాలకొండలకి అయితే బయలుదేరినాము. సో లాస్ట్ వరకు చూడండి, మేము కూడా ఫస్ట్ టైం పోవడం ఆడికి. ఆ పాలకొండలు అంటే కడప దగ్గర ఉన్నాయి పాలకొండలు. సో అక్కడికైతే బయలుదేరినాము. వాటర్ ఫాల్స్ కూడా ఉందంట ఆడ. సో నేనైతే ఎప్పుడు పోలా, ఇదే ఫస్ట్ టైము. సో ఫస్ట్ రైడు ఒక గుడి దగ్గరికి అయితే పోతున్నాము. ఎట్టుంటుందో ఏమో నాకైతే తెలీదు, ఈ వీడియో ఎట్లా వస్తుందో కూడా నాకు తెలీదు. ఒక ధైర్యం చేసి పోతున్నాము, బండి తీసుకున్నాం కదా, ఇంకా రైడ్ కోసమే కదా అని చెప్పి ఫస్ట్ చిన్న రైడ్ అనమాట. ఇది పెద్ద రైడ్ అయితే కాదు. సో హెల్మెట్ కూడా రెడీ చేసుకున్నాము అనమాట. హెల్మెట్ పనికి పైన ఇది కూడా పెట్టేసినాము. సో గ్లౌజులు, బ్యాగ్లో సామాన్లు అయితే ఉన్నాయి. ఇంకా పోను ఏమైనా తినేటి కూడా తీసుకొని పోతాం, ఎందుకంటే అక్కడ ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు కదా. సో ఇదే మా ఫస్ట్ రైడు, చూద్దాం ఎట్లా వస్తుందో తెలియదు. సో మీరు కూడా లాస్ట్ వరకు చూసి మాకు కొద్దిగా బూస్టప్ ఇచ్చారంటే, అదే లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ అలాగే కామెంట్లు కానీ చేశారంటే నాకు కూడా కొద్దిగా బూస్టప్ అవుతుంది అనమాట. సో చలో ఇంక వెళ్ళిపోదాము రైడ్కి. ఇప్పుడు మా పరిస్థితి అయితే ఎట్టున్నది, ఇంక ఈ హెల్మెట్ పెట్టిన తర్వాత నా పరిస్థితి ఎట్టుంటుందో నాకు తెలియదు. హెయిర్ అంతా నాశనం అయిపోతుంది. అనిల్ కూడా ఇప్పుడు ఉన్నాడు, మంచి క్లాస్గా ఉన్నాడు. అడిగి నాకు ఏమైపోతాడు చూద్దాం. సో ఇప్పుడైతే ఓకే, సో ఇప్పుడైతే బయలుదేరదాము. ఫస్ట్ రైడు చలో. ఎట్లా వస్తుందేమో నాకైతే డౌటే, బాగా రావాలని. ఇదే మా ఊరు అన్నమాట, మన్నూరు. ఏమోలే ఫస్ట్ రైడ్ అనమాట. ప్రజెంట్ అయితే ఇది మన్నూరు. మన్నూరులో అందరూ ఉచితంగా చేశారు. కేంద్ర ఇది మొత్తం సో ఎల్లంకి దండం పెట్టేసినాము. ఇప్పుడైతే పెట్రోల్ పడుచుకున్నాము. పెట్రోల్ ఎక్కినా నీళ్ళు ఎక్కినా కదా. ఫోన్పే లెక్క ఉందా చేతికి ఇస్తా? ఫోన్పే లెక్క ఉందా? ఫస్ట్ పెట్రోల్ 10 రూపాయలు పెట్టిద్దా? అడిగినా 10 రూపాయలు అని చెప్దాం. చూద్దాం, 10 రూపాయలు కొట్టాను. ఈ పక్క కూడా ఒక పెట్రోల్ 10 రూపాయలు కదా. ఎప్పుడు ఈ బండి తెచ్చినప్పటి నుంచి 1000 రూపాయలు పెడతాను. ఆయన ఎక్స్ప్రెషన్ చూద్దాం, ఏమంటాడు చూద్దాం. 10 రూపాయలు అంటే యావూరు నీది అంటాడేమో. అంతే, ఇదంతా వ్యూ వస్తుందా? పవరా? పెట్రోల్ ఎంత లీటరు? లీటర్ ఎంత? 10 రూపాయలు కొట్టు. 10 రూపాయలకి 10 రూపాయలు కొట్టు. 500 కొట్టు. వీడియో చేస్తున్నాలే. 500 కొట్టు. 500 చాలు. 500. సో పెట్రోల్ అయితే 500కి, దీనికి ఆన్ కూడా ఆనదు.
460 వచ్చింది అన్నమాట. చూద్దాం ఎంత వచ్చిందో. ఒక పాయింట్ తక్కువ అంటే భిన్న తగ్గిపోతుంది ఇది. సో చలో మాకు మన్నూరులో ఉండేది ఇదే పెట్రోల్ బంక్. ఇదంతా సీరియల్ చూసుకోవాలి ఒకసారి. గాలి వచ్చిందంటే ఏం చేయలేము. ఇది బోయినపల్లి. బోయినపల్లి బాగా ఫేమస్ ఏంటంటే కాలేజీ వల్లే. కాలేజీలో చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ బాగా బోయినపల్లికి ఈ రాజంపేటకి బాగా ఇదేంటంటే అన్నమయ్య ఊరు అనమాట ఇది. సో అన్నమయ్య ఊరు, ఇది వచ్చి అన్నమయ్య బొమ్మ పెట్టినారనమాట పెద్దది. లోపలికి పోతే అన్నమయ్య ఊరు అనమాట. మనం స్ట్రైట్గా పోవాలి. ఇదంతా కూడా ఒకప్పుడు అన్నీ అడిగి ఉన్నట్టు ఉండింది. సో ఇప్పుడైతే బాగా ఊరైపోయింది అనమాట. స్థలాలు కూడా బాగా రేట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే దానంతా కారణము ఇది కాలేజీ, ఆడ కాలేజీ, ఇంకా ముందు కాలేజ్ ఉంది, దీని వెనక పక్క ఇంకో కాలేజ్ ఉంది. ఇట్లా కాలేజీ ఉన్నాయి అనమాట. కాలేజీ వల్ల బాగా ఫేమస్ అయింది. లేకపోతే అదంతా ఒకప్పుడు ఇది మామిడికాయల మండి. ఫస్ట్ వేసినప్పుడు బాగా ఉండింది. ఇప్పుడు అదే యాడ మామిడికాయలు యాడ ఇదంతా ఊర్లు పడిపోయినాయి బాగా. కాలేజీ ఇదే కాలేజ్ అనమాట. ఈ స్టూడెంట్స్ వల్ల బాగా ఫేమస్ అయిపోయింది అప్పుడు అసలు ఏం ఉండేవి కాదు. అసలు ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఇకపోతే ఇసుకపల్లి
సో అనుకుంటానే ఉండా ఈ మైక్ గాలి వస్తుంది అని. సో గాలి భయంకరంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలో అర్థం కావడంలే. సో ఒక రవ్వ ఇంతసేపు వచ్చింది, అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు దీన్ని నేను లోపల పెట్టుకుంటా, ఎట్లా వస్తుంది చూద్దాం. ఇదంతా అప్పుడు సింగిల్ రోడ్డు ఉండింది, ఇప్పుడు పెద్ద రోడ్డు వేసినారు బాగా. సాయిబాబు గుడి చెరువు అనమాట, అది ముందు పక్కన నందలూరు. ఈ రైడు నాకైతే ఈ గాలి సౌండ్ ఒకటే కానీ మిగతా అంతా ఫుల్ హ్యాపీ. బాగా సెట్ అయిందనమాట. హెల్మెట్కి స్టాండ్ కానీ ఫోన్ కానీ అన్నీ సెట్ అయినాయి. కాకపోతే ఏంటంటే ఈ గాలి, ఈ మైకు లాక్కోవడంలే, గాలి ఎక్కువ లాగేస్తుంది, మాటలు లాక్కోవడం. ఇప్పుడు ఎట్లా వస్తుందో ఏమో తెలీదు. ఇది నందలూరు ట్రైన్ కూడా పోతుంది. బండి మాత్రము నిజంగా చెప్పాలంటే ఒక రేంజ్ అనమాట. ఈ బండి ఒక రాయల్టీ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే లాంగ్ డ్రైవ్ కూడా భలే ఉంటుంది. కర్రలపూరి రాదు, అదే కర్రలపూరి రావాలి. సో నీట్గా ఉంటుంది. వెనక వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. చిన్న సీట్ ఇచ్చాడు వెనక. డ్రైవింగ్ సీట్ మాత్రం బాగుంటుంది, కంఫర్ట్ అనమాట. ఏ కర్ర నొప్పిరాదు, ఎడం పక్క కుడి పక్క ఏ కర్ర నొప్పిరాదు అనమాట. వెనపక్క ఉన్న వాళ్ళకి చిన్న సీట్ కాబట్టి కొద్దిగా ఇట్లా ఓకే, ఆ పక్క సగం పెర్ర ఈ పక్క సగం పెర్ర తగులుకుంటుంది కాబట్టి కొద్దిగా నొప్పి ఉంటుంది. దీనికైతే నాకైతే డ్రైవింగ్ సీట్ అయితే బాగుంది, పర్ఫెక్ట్ అనమాట. బండి బీడింగ్ అయితే డబ్బా అని రాదు. వెనపక్క మ్యాట్ వేయించిన దానివల్ల కొద్దిగా వస్తుంది సౌండ్, లేకపోతే మామూలుగా సౌండ్ రాదనమాట. ఇది నందలూరు టౌను. ఈడ కూడా చూపించేటి చాలా ఉన్నాయి, దగ్గరలో చూపిస్తాయి కూడా. సోమనాథ స్వామి టెంపుల్, ఇంకొకటి లంజల కనుమ అని ఒకటి ఉన్నది. సో అది కూడా చూపిస్తా. దానికి ఇట్లా లోపలికి పోవాలన్నమాట, రైట్ సైడ్లోకి. ఈడ కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అదే ఇంకే దీనికి బైపాస్ లేదు, ఇదే బైపాస్. ఇంకా సర్వీస్ రోడ్ ఏం లేదు. బైపాస్ ఇదే, సర్వీస్ రోడ్ ఇదే, రెండు ఇదే అనమాట. ఇట్లా పోవాలి లోపలికి సోమనాథ స్వామి టెంపుల్కి. ఈ రైడ్ మాత్రం కొద్దిగా మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే ప్రతిదానికి కొద్దిగా. ఎందుకంటే ఫస్ట్ మాకు తెలియదు ఇంతవరకు, మేము ఏ రైడ్కి పోలా, ఎవరి దగ్గరికి పోలా, ఏ వీడియోలు కూడా చూడాల, ఎట్లా చేస్తారో ఏం కథ అని. నా మెయిన్ సెట్తో నేను పెట్టేసుకున్నాను అనమాట. మైక్ ఆడబెట్టాలా అనేది కూడా తెలీదు, ఫోన్ ఆడబెట్టాలనేది కూడా తెలీదు, ఎట్లా వ్యూ చూపించాలని కూడా తెలీదు, ఎట్లా ఈ మోటో వ్లాగ్ చేయాలని కూడా తెలీదు. ఏదో నాకు తెలిసింది, నాకు వచ్చింది నేను చేస్తాను. పోను ఇంకా మంచిగా చూపిస్తా. ఇప్పుడు మాత్రం కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ప్రజెంట్ అయితే నందలూరు అయితే దాడేసినాము. ఇంకా నందలూరు నుంచి నెక్స్ట్ వచ్చేది ఒంటిమిట్ట కోదండరామస్వామి అదే ఉంది కదా, అదనమాట. ఇది అయితే నందలూరు దాటేసినాము. నందలూరు చెరువు అనమాట. ఇది దీని నుంచి మొత్తం అడవి అనమాట. మొత్తం ఈ పక్క కొండలు అంతా అడవి. సో వ్యూ మాత్రం భలే ఉంటుంది. ఇక్కడ వాన పడిందనుకో, సన్న తుంపర భలే ఉంటుంది చూసేదానికి. ప్రజెంట్ ఎండ అదరగొడుతుంది, వాన పడుతుంది. ఈనాడు చాలా సాయంత్రం పూట ఎండ కానీ, మధ్యాహ్నం పూట ఎండ ఉన్నా కూడా సాయంత్రం ఖచ్చితంగా లైట్గా వాన పడుతుంది. కడప కానీ రాయపేట కానీ ఈ పక్కంతా. అందుకే ఈ సీతాకోక చిలుకలన్నీ ఆ వానకే ఎక్కువ బయటకు వచ్చేసినాయి, ఇంతకుముందు లేవు. ఇప్పుడు పాపం చాలా వరకు అన్నీ రోడ్డుపైకి వచ్చి ఈ మార్గం తగులుకొని చచ్చిపోతున్నాయి డైరెక్ట్. ఇల్లు వచ్చినాయి, ఇల్లు చచ్చిపోతున్నాయి. ఇల్లు తగులుకుంటా బాగా అసలు చచ్చిపోతున్నాయి, చాలా చచ్చిపోయినాయి ఇప్పటికే. తేడా వచ్చిందా నీళ్ళు?
సీతాకోక చిలుక లోపలికి వచ్చేసింది. చూడ చచ్చిపోయింది. సీతాకోక చిలుకలు చాలా చాలా చచ్చిపోయినాయి ఇప్పటికే. నాకు హెల్మెట్లో లోపలికి పోయింది ఒకటి. ఎన్ని అయ్యా మొత్తం చచ్చిపోయినాయి. అన్నీ డైరెక్ట్గా బండికి వచ్చి కొట్టుకుంటాయా, బండి స్పీడు వాటి స్పీడ్ రెండు కలిసి ఆన్ ది స్పాట్ డెడ్ అయిపోతున్నాయి అనమాట. ఆత్మహత్య చేసుకున్నట్టే ఇవన్నీ చూడ, ఎన్ని అయ్యాయి మొత్తం అయ్యా. కలర్లు ఉన్నాయి, నల్లవి తెల్లవి పుల్లవి అన్నీ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఇంకొచ్చేది మడమంపల్లి. ఈ రోడ్డు ఖాళీగా ఉంది కదా, ఒకసారి ఎంత స్పీడ్ పోతుంది పడతాం రైడ్. ఎనభైకి దాటా నేను ఎప్పుడు ఖాళీగా ఉంది రోడ్డు. 90 ముందుగా ఒక బండి వచ్చేసాయి. అస్సలు స్పీడ్ కొట్టలేము ఇక్కడ. అసలు అంతా రోడ్డు అంతా బండ్లు ఖచ్చితంగా ఏదో ఒక బండి క్రాస్ చేస్తూనే ఉంటుంది అనమాట. చాలా జాగ్రత్తగా పోవాలా. ఇక్కడ మా అక్కగారులు ఉంటారు, సో వాళ్ళకి మనం ఏదన్నా చిల్లర ఇవ్వాలన్నమాట. అనిల్ దీంట్లో 10 రూపాయలు ఇయ్యా. ఇక్కడ ఇంకా అక్కగారులు ఉంటారు, వాళ్ళకి ఏదన్నా ఇస్తే మనకు కూడా మంచి జరుగుతుంది అనమాట. సో 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇస్తున్నది అంటారు. ఉన్నారా వేరు మామూలుగా అయితే ఈ స్పీడ్ బ్రేకర్ కాడ ఉంటారు. ఉండి అడిగి పట్టుకో ఉన్నారు. చూద్దాం, ఆపితే ఇద్దాం. ఒక్కోసారి ఆపరు వాళ్ళు, ఒక్కసారి ఆపుతారు. ఆపితే 10 రూపాయలు ఇచ్చిపోతాం అంతే. అది కూడా చినిగిపోయినట్టున్నారు అన్నమాట. ఆపలా నేను మామూలుగా అయితే ఆపి ఆశీర్వదిస్తారు వాళ్ళు ఆపితే, కానీ నేను ఆపలే అనమాట. వచ్చేసిన ఎందుకంటే వాళ్ళు ఒక్కోసారి 10 రూపాయలతో గమ్మలు ఉంటారు, ఇంకా ఇవి అంటారు. సో అందుకోసమే వచ్చేసిన ముందుకి. ఇప్పటికి నేను కడపకి చాలాసార్లు వచ్చినా కదా, ఏం బాగా 10 రూపాయలైనా అంటారు. కొంతమంది ఎక్కువ అడుగుతారు, కొంతమంది పర్లే 10 రూపాయలు ఇస్తే గమ్మున అయిపోతారు. అందరూ అట్టే ఉంటారు, కొంతమంది అన్నమాట. సో ఇదే మడపంపల్లి. ఇంకా ఈడ కూడా బాగా ఊరైపోయేటట్టున్నది. అదే అంగళ్ళు పడి బైపాస్ అంతా బాగా ఫేమస్ అయిపోయేటట్టున్నది. మొత్తం హోటళ్ళు, పంచర్ షాపులు ఇవన్నీ పెట్టేసినారు, కాఫీ షాపు ఇవన్నీ. అది మడపంపల్లి అంటే లోపలికి పోవాలా. ఇది బయట హైవే అన్నమాట. ఇది బయట కొట్టు. ఇదంతా కూడా అడిగే. ఈడ కొద్దిగా సిగ్నల్ కూడా రాదు, ఒకసారి ముందుకు పోతే సిగ్నల్ రాదు. ఇక్కడ చూడండి, ఫ్యామిలీ పాదయాత్ర పోతున్నారు. ఎక్కడికో పాదయాత్ర పోతున్నారు, తిరుమలకో లేకపోతే పెంచులకొనకో ఎక్కడికో పోతున్నారు. ఎక్కువ మా పక్క పాదయాత్ర ఎక్కువ పోతారు అబ్బా. కడప జిల్లా వాళ్ళంతా చాలామంది నడుచుకుంటూ తిరుమలకి, పెంచులకొనకి ఇట్లా పోతూ ఉంటారు. ఎక్కువ ఈ బైపాస్లో కనిపిస్తూ ఉంటారు. అదే మేము కూడా పోతాము. ఏడు కూడా ఆమె ఎవరో ఎక్కుతాము కాదు, వాళ్ళైతే పాదయాత్ర అనుకుంటున్నాను నేను. ఇంకా ఉంటారు జనాలు నాకు తెలిసి, చూద్దాం. నిజం చెప్పాలంటే నాకైతే చాలా భయంగా ఉన్నది. ఎందుకంటే ఫోన్ పెట్టినాం కదా దీనికి. ఈ ఫోనే సుమారుగా 1 లక్ష రూపాయలు దాకా ఫోను. సో ఫోన్ పెట్టినాం కాబట్టి కొద్దిగా భయంగా ఉందన్నమాట. రైడ్ ఏమో కానీ నాకైతే ఏమంటారు, గుండెల్లో రైలు పెరుగుతున్నాయి. సో ఇదంతా ఒక ఇది ఇష్టంతో చేస్తున్నాను అబ్బా నేను. అందుకే భయమైనా కూడా ఇష్టంగా పోతున్నాను అనమాట. హ్యాపీగా ఉంది చూసేదానికి, భలే ఉంది అనమాట. నేను ఎప్పుడు పోవాలన్నమాట ఈ మాదిరిగా వీడియో తీసుకుంటా. రైడ్ ఎప్పుడు చేయాలా, ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా హ్యాపీగా ఉంది. కాకపోతే కొద్దిగా భయం కూడా ఉన్నది. 1 లక్ష రూపాయలు ఫోన్ దీనికి తగిలించినాం కదా,
అదే అన్న పడిపోయిందంటే మళ్ళీ తలకాయ పని పడదని అనుకుంటున్నా. పడదు, సామాన్యంగా పట్టుకునేస్తా, ఖచ్చితంగా క్యాచ్ పట్టుకునేస్తా. సో క్యాచ్ పట్టుకునే అవకాశం కూడా ఉంది, పట్టుకునేస్తా దాన్ని. ఇంకా మన దరిద్రం బాగాలేకపోతే ఏం చేయలేమన్నమాట. అంతే, ఉంటే మంది పోతే మంది కాదన్నట్టు. ఉంటే మన సొమ్ము గట్టి సొమ్ము, పోతే మన సొమ్ము గట్టి సొమ్ము కాదనుకోవాలా. తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలి, పోతా ఉండాలన్నమాట మన రిటర్న్. దేవుని వల్ల ఈ రైడ్ అయితే హ్యాపీగా జరగాలని నేను కోరుకుంటున్నా. ఇక్కడ కూడా చాలామంది హోటల్ పెట్టేశారు. ఏంటంటే ఆంజనేయ గుడి ఉన్నది, పెద్ద ఆంజనేయ విగ్రహం. చాలామంది బండ్లు ఆపి ఇక్కడ దండం పెట్టుకొని బయలుదేరుతారు. ఎక్కడికన్నా లాంగ్ పోతూ ఉంటారు కదా. సో లాంగ్ పోయాలంటే ఇక్కడ నిలబెట్టుకొని అక్కడ హోటళ్ళల్లో తినేసి దేవుడికి దండం పెట్టుకొని ఆయన బయలుదేరుతాను. ఇక నెక్స్ట్ వచ్చేది ఒంటిమిట్ట కోదండ రామస్వామి దేవాలయం ఉంది కదా. సో అదనమాట. ఈ టర్నింగ్లు ఇక్కడ 2-3 టర్నింగ్లు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇప్పటికి 2 టర్నింగ్లు క్రాస్ అయినాయి, ఇంకొక టర్నింగ్ ఉంది, పెద్ద టర్నింగ్. ఇక్కడ చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి ఈ టర్నింగ్లలో. ఇది ఒంటిమిట్ట అనమాట. ఈ వ్యూ కూడా భలే ఉంటుంది, చూసేదానికి హైలైట్ ఉంటుంది. ఈ పక్క అంతా కూడా అడివి అనమాట మొత్తం. ముందు పక్క చెరువు కూడా ఉన్నది, ఎండిపోయింది ఇప్పుడు చెరువు. ఒకప్పుడు నీళ్లు దండిగా ఉండేటి, నీళ్ళు వదిలేవాళ్ళు బ్యాక్ వాటర్ నుంచి, కానీ ఎందుకు ఇప్పుడు ఆఫ్ చేసినారు. ఎక్కడే కానీ 80-70 ఇదే స్పీడ్లో ఉన్నా. ఇంకా ఎక్కువ స్పీడ్ పోవాలంటే భయంగా ఉన్నది, అవసరమా అనిపిస్తుంది స్పీడ్ పోవాలంటే. ఇదే అనమాట చెరువు. ఇవన్నీ నీళ్ళు ఉన్నాయి, మొన్నటిదాకా మొత్తం ఎండిపోయినాయి. వాళ్ళు వదులుతూ ఉన్నారు, సోమశిల బ్యాక్ వాటర్ నుంచి ఇక్కడ వదులుతూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఆపేశారు. గాలి మాత్రం మామూలుగా లేదు కదా స్వామి నాయన. ఈ బండి గాలి మామూలుగా గాలి కూడా తోలుతుంది. 2 రోజుల నుంచి గాలి లేదనుకుంటే ఈరోజు గాలి మాత్రం దుమ్ము లేపుతుంది. చెట్లు గాలి ఊరుని తోలుతుంటాయి. ఇంకా ఈ బండి స్పీడ్ ఒక గాలి ఊరి 2. ఆడికి మైక్ లోపల పెట్టేసిన ఏమవుతుందేమో. ఇదే చెరువు మొత్తం ఎండిపోయింది, ఏం లేవు నీళ్ళు. వదులుతూ ఉన్నారు నీళ్ళు డైలీ, కానీ ఏమో ఈనాడు ఆపేసినట్టు ఉన్నారు, అందుకే ఒక్కసారిగా ఎండిపోయింది. చూపిస్తారు చూడండి, ఈడ పైపులు పెట్టి వదులుతూ ఉన్నారు నీళ్ళు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో దాడు ఉంది కదా పైపు, ఆ పైపుని పెట్టి వదులుతూ ఉన్నారు నీళ్ళు. ఇప్పుడు ఎందుకు ఆపేసినారు, మొత్తం ఎండిపోయింది చెరువు మొత్తం, ఏం లేదు మొత్తం. ఆ పక్క ఉంది అనమాట సోమశిల బ్యాక్ వాటర్. సో దాన్ని కూడా ఒకసారి కొడతాము వీడియో. ఒకసారి పక్కతే వ్యూ బలంటే లోపల ఒకటి షూటింగ్ కూడా జరిగింది మాది ఒకటి. ఇదే ఒంటిమిట్ట. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది ఒంటిమిట్టకి. దాన్ని కూడా మనం ఇంకా పోను అన్నీ దాన్ని కూడా అనకుండా పోను అన్నీ వస్తూ ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు ఒంటిమిట్ట ఒక 20 కిలోమీటర్లు అయితే మనము కడప పాలకొండలకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ బోర్డు ఉన్నది, శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ఒంటిమిట్ట. ఇదంతా కొండపైన అనమాట, అన్ని కొండలపైన ఉంటాయి. ఇక్కడ కొండ, అక్కడ కొండ, అన్ని కొండలపైన ఉంటాయి. ఇక్కడ కళ్యాణం కూడా జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది అనమాట. వేలల్లో లక్షల్లో వస్తారు జనాలు. ఆగిపోతే ఇదంతా రోడ్ అంతా బ్లాక్ చేస్తారు. ఇక్కడ కూడా ఒంటిమిట్ట కూడా ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది. అంటే చిన్నగా అంటే ఊరు ఉండేది, కానీ ఏమైనా ఇది మన దేవాలయము ఇదైందో బాగా మొత్తం ఊరంతా డెవలప్ అయిపోయింది అనమాట. ఇదే గుడి ఇక్కడ ఉంది కదా రైట్ సైడ్. సో దానివల్ల బాగా ఊరు మొత్తం బాగా డెవలప్ అయిపోయింది అనమాట. గుడి చుట్టూ ఉండే ఇల్లులు కొట్టేసి అట్లా పైన ఇచ్చేసినారు. మొత్తం గుడి చుట్టూ ఖాళీ ప్లేసు. ఇంకా ఇవన్నీ అంగళ్ళు బాగా పడిపోయాయి అన్నమాట. అన్నీ అంగళ్ళే మొత్తం. ఇంకా డౌను మాదారం, బాగరాపేట,
నెక్స్ట్ కడప. ఆడ ఇల్లులు కొట్టేసినారు కదా, ఆ గుడి చుట్టూ ఉండే ఇల్లులు కొట్టేసి ఇక్కడ రైట్ సైడ్ ఖాళీ ప్లేస్ ఉంది, వీడు ఇచ్చారనమాట అందరికీ. కాలనీ టైప్ పెట్టేశారు ఇక్కడ. ఇంక ఇదేమో కళ్యాణం జరిగేదనమాట, రాముల వారి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడికే చాలామంది జనాలు వస్తారు. ప్రజెంట్ ఎవరు లేరు. కళ్యాణం జరిగినప్పుడు ఇది బాగా అలంకరణలో భలే ఉంటుంది అనమాట చూసేదాన్ని. నేను కూడా రాలా, దేవుని నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వస్తా, ఇప్పుడు చూడాలి ఖచ్చితంగా. మొత్తానికి ఒంటిమిట్ట కూడా దాటేసినాము, ఇక్కడ దగ్గరలో ఉన్నాం అనమాట. ఇదేమో మాధవరము. ఇక్కడ చీరలు అంటే ఇంకా ముందుకు పోవాలా కొద్దిగా. వన్ మాధవరం అని ఉన్నాయి, కొత్త మాధవరము అట్లా ఉన్నాయి. చీరలు బాగా అమ్ముతారన్నమాట. అల్లి వాళ్ళు కూడా ఈడే ఉన్నారు అనుకుంటా, నేనైతే పోవాలి. చీరల అంగళ్ళు ఎక్కువ. ఇంకా ముందు పోతా ఉంటే షాపులన్నీ బాగా పెద్ద పెద్ద హోల్సేల్ ఉన్నాయి. ఈడ కూడా బాగా ఎవరో ఒకరు పోతా ఉంటారు పాదయాత్రకి నడుచుకుంటా. ఇక్కడ చీరలు, ఈ పక్క అన్ని చీరలే, ఇవన్నీ అంగలన్నీ చీరలే, మొత్తం ఇవన్నీ చీరలే. హోల్సేల్ అనమాట ఇవన్నీ. హోల్సేల్ కంపెనీ, హోల్సేల్ రీటైల్ రెండు ఉంటాయి. ఎక్కువ హోల్సేల్ బయట వచ్చి తీసుకోపోతారు. ఈ మాదారంలో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఈ వ్యూ అనమాట. రైలు పట్టాలు పక్కన, అది ఆ పక్కంతా ఖాళీ ప్లేస్, ఈ పక్క మెయిన్ రోడ్డు భలే ఉంటుంది. రైలు వచ్చింది అనుకో భలే ఉంటుంది వ్యూ. చూసాను హైలైట్ వ్యూ. ఇప్పుడు వచ్చేది బాక్రాపేట. ఈ బాక్రాపేటలోంచి లోపల ఊర్లోంచి పోతేనే సిద్ధవటం కోట, బ్రహ్మంగారి మఠం, కాశీనాయన ఇవన్నీ ఉన్నాయి. సో చూపిస్తే చాలా ఉన్నాయి మా కడప జిల్లాలో. మంచి మంచి ప్లేసులు ఉన్నాయి. ఫస్ట్ మొత్తం మన కడప మొత్తం తిరిగేయాలా, మళ్ళీ అవుట్ సైడ్ కొడతా. ఒక 18 కిలోమీటర్లు అయితే ఉంది కడపకి. బాక్రాపేట నుంచి 18 కిలోమీటర్లు అనమాట కరెక్ట్గా. లారీలు ఎక్కువ, లారీలు కార్లు ఎక్కువగా, లారీలు ఎక్కువ. బేబత్తంగా అయితే ఉంటాయి లారీలు. ఇట్లా పోవాలన్నమాట రైట్కి పోతే సిద్ధవటం కోట ఇట్లా పోతాము. ఇదే బాక్రాపేట చిన్నదే, కాకపోతే లోపల పల్లెలు దండిగా ఉంటాయి లోపలికి పోతే. మెయిన్ రోడ్లో బాక్రాపేట అంటే కొద్దిగానే ఉంటాయి అన్నమాట. ఇంక బాక్రాపేట దాటుతానే చాలా గుళ్ళు అయితే ఉన్నాయి. శివాలయం, వెంకటేశ్వర స్వామి గుడి, ఇట్లా కొన్ని రకాలైతే ఉన్నాయి. కొన్ని గుళ్ళు అయితే ఉన్నాయి, చూపిస్తాయి కూడా. వెయ్యిలింగాల గుడి అంటారు కదా, ఆ టైపే శివలింగాలు చాలా పెట్టున్నారు. పడిగిట్ల పైన అన్నీ పెట్టున్నారు, చిన్నవన్నీ. ఆ గుడి కూడా ఉంది ఇక్కడ. ఒక షార్ట్ వీడియోలో చూపించిన కదా ఆల్రెడీ నేను. అదే మొత్తానికి బాక్రాపేట అయితే దాటేసినాము. ఇక్కడ పెట్రోల్ ట్యాంకులు అయితే పెట్టున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఊరే లేదు ఇక్కడ. ఆ ట్యాంకులు ఏమని వేసినారో మొత్తం ఊరు పడిపోయింది బాగా. హోటళ్ళు, పాలకోవ కూడా ఫేమస్. ఇక్కడ హోటళ్ళు పెట్టేసినారు. ఇక్కడ పెట్రోల్ బంక్ ఒకటి పెట్టినారు. దాని వెనకే పెట్రోల్ ట్యాంకులు అయితే ఉన్నాయి పెద్ద పెద్దవి. ఇవన్నీ ట్యాంకులే. ఈ లారీలు మొత్తం పోతాయి అన్నమాట బయటికి. ఈ నుంచే మొత్తం ఇంకా జిల్లాలు దాటుతాయి. సో ఈ ట్యాంకులు ఈ యాక్సిడెంట్లు కాకుండా ఇవి పెట్టినారు. ప్లాస్టిక్ అవి కూడా తొక్కించుకొని పోయినారు జనాలు. ఏం లేవు, అన్నీ నలిగిపోయినాయి.
సో ఇది మెయిన్ ఎంట్రన్స్ వచ్చేదానికి పోయేదానికి లారీలు. ఇక్కడ చర్చ్ కూడా ఉంది ఒకటి పెద్దది. ఒకప్పుడు చిన్న గుడిసె వేసుకున్నారు, ఇప్పుడు బాగా మొత్తం కట్టేసినారు. చర్చ్ పెద్ద గుడిమాని కట్టేసినారు పెద్దది. ఇదే చర్చ్. చర్చ్ కూడా బాగా ఫేమస్, పెద్దది కట్టేసినారు. ఇది ఇంకా బాక్రాపేట. ఇంకా బాక్రాపేట నుంచి కొద్ది ముందుకు పోయి బైపాస్ ఎక్కాల. బైపాస్ ఎక్కి లోపలికి పోయినామంటే పాలకొండల దగ్గర. నాకు కూడా కరెక్ట్గా ఆడ లొకేషన్ తెలియదు. లొకేషన్ పెట్టుకుని దాని ద్వారా పోవాల్సిందే. నేను కూడా ఇక్కడే గుళ్ళు అయితే ఉన్నాయి. ఈడ కూడా కొంతమంది వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చిల్లర కావాలంటే చిల్లర మనం ఎంత నోటీస్ అంత పట్టేసుకుంటారు వాళ్ళు, మళ్ళీ రిటర్న్ ఇయ్యరు. అది కొద్దిగా భయం. మళ్ళీ వాళ్ళకి మనం అడగడం గట్టిగా. గుళ్ళు తిన్నా కదా నేను, ఆ గుళ్ళు ఇక్కడే ఉన్నాను. ఆ గుళ్ళ దగ్గర వీళ్ళు కూడా ఉంటారు. వేరు ఇక్కడైతే ఇది వెంకటేశ్వర స్వామి గుడి అనుకుంటా. ఇది వచ్చి వెంకటేశ్వర స్వామి గుడి అనుకుంటా, ఏదో గుడి కానీ సంథింగ్. అదైతే నేను ఎప్పుడు పోలా ఆ గుళ్ళోకి. ముందు పక్క శివాలయము ఆంజనేయ గుడి అయితే ఉంది, ఆడికైతే పోయినా. ఈ గుళ్ళో అయితే ఎప్పుడు పోలా నేను. ఇక్కడ వచ్చి ఇది వచ్చి శివాలయం. విగ్రహాలు చెప్పినా కదా, పడిగిట్ల పైన ఉంటారని, పడిగిట్ల పైన పెట్టుంటారని. ఇది శివాలయం. ఇక్కడ అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి, ఒకటి స్టెప్పుల పైన దండిగా అయితే ఉన్నాయి. దీని ముందు పక్క ఆంజనేయ గుడి అయితే ఉన్నది. ఇది ఆంజనేయ గుడి, ఆంజనేయ స్వామి గుడి. ఇది ఇక్కడికి బాక్రాపేట ఎండు. రాజంపేట నుంచి బాక్రాపేటకి ఒక ఎత్తు అయితే, బాక్రాపేట నుంచి కడపకి ఒక ఎత్తు. ఈ నుంచి అది ఎందుకో నాకు కొద్దిగా దూరంగా అనిపిస్తుంది. ఇది ఉండేది మాత్రం 11 కిలోమీటర్లే, కానీ ఎందుకో చాలా దూరంగా అనిపిస్తుంది. ఇది అంటే ఇల్లు ఏమి ఉండవు కాబట్టి అన్న దూరం అనిపిస్తుంది, ఏమో తెలీదు. ఇది మాత్రం కొద్దిగా నాకు ఎదురో స్వామిలో వచ్చానే ఉంది కడప అనిపిస్తుంది. బాక్రాపేట దాకా ఏంద్రా అంటే అప్పుడే బాక్రాపేటకి వచ్చేసినావా అనిపిస్తుంది. నా దగ్గర అంటే కడప కూడా పోవాల్సి వస్తుందా. కడపకి ముందే బైపాస్ ఉంది. ఆ బైపాస్లో ఎక్కినామంటే పాలకొండ దగ్గర అంటున్నాను. నాకు కూడా నేను లొకేషన్ పెట్టుకుంటాను. అడిగినాక కరెక్ట్గా పాయింట్ అయితే తెలియదు నాకు. అక్కడ ఏముంటుంది కూడా తెలియదు నాకు. మా ఇంట్లో వాళ్ళు అడిగితే గుడి కూడా ఉందన్నారు. గుడి అయితే ఇంకా బెస్ట్ కదా అనిపిస్తుంది నాకు. ఇంకా వాటర్ ఫాల్స్, అదే నీళ్ళు పడతాయి కదా కొండల పడుతుంది, అది కూడా ఉందంట. చూద్దాం. మా షూటింగ్ కూడా ఒకటి జరిగింది ఆడ. నేను అప్పుడు అక్కడ పోలేకపోయినా షూటింగ్కి. వేరే ఉంటారు ఆడ లేరు కాబట్టి ఖచ్చితంగా ఉంటారని నేను అనుకుంటున్నా. ఈడ ఒక ఉంటుంది ఖచ్చితంగా, పట్టుకుంటుంది ఖచ్చితంగా. ఆపు లేదు. సో ఏమో ఈరోజు రెస్ట్ తీసుకున్నారేమో తెలియదు, మొత్తానికైతే ఎవరు లేరు. మనం కూడా దగ్గరకు వచ్చేసాము. ఏదైనా స్నాక్స్ తీసుకొని బ్యాగ్లో వేసుకొని పోతే బెస్ట్. ఎందుకంటే ఆడ ఏముంటాయో ఏముండవో తెలియదు. ఇక్కడే ఒక అంగడి అయితే ఉన్నది, ఆ అంగడిలో ఏమైనా తీసుకొని సో బ్యాగ్లో వేసుకొని మనం అక్కడ ఏదైనా ఆకలి వేసినప్పుడు తిందాం అనమాట. నేను పొద్దున్నుంచి ఏం తినలా, మేత అయితే ఏం పోయిలా. ఇక్కడ మూసేసినాడు ఉన్నాడు. సో ఏదైనా స్నాక్స్ ఏదైనా తీసుకొని కుర్కురే ప్యాకెట్లు ఏదన్నా. సో ఇప్పుడైతే నేను కొన్ని స్నాక్స్ వాటర్ బాటిల్ అవి తీసుకున్నా. ఇది మనం టౌన్లో పోవాల్సిన అవసరం లే. ఇదైతే కాలేజ్, ఏదో బాలికల కాలేజ్ అంట. మనం బాలికలం కాదులే. ఇప్పుడు ఇది మెయిన్. ఇప్పుడు లొకేషన్ పెట్టుకోవాలి నేను, కరెక్ట్గా నాకు తెలియదు ప్లేస్. డైరెక్ట్ వెళ్ళిపోతే కడప టౌన్లో పోతాము. మనకి టౌన్లో అవసరం లేదు కాబట్టి
ఇట్లా పోవాలన్నమాట మనం. రిమ్స్ పోయే రూట్ ఇది. రిమ్స్ రాయచోటి పులివెందుల ఆ రూట్ అనమాట. ఇక్కడ నిలబెట్టుకొని ఫస్ట్ లొకేషన్ చూసుకున్నాము. ఇట్లా పోవాలా, దగ్గరే కానీ కరెక్ట్గా తెలీదు. ఒకసారి ఇక్కడ నిలబెట్టుకొని చూసుకున్నాము లొకేషన్. ఉండిలేండి లొకేషన్ చూద్దాము. ఆపాలన్నా కూడా తలకాయ బండి. చూద్దాం లొకేషన్. సో ఇదే అనమాట పాలకొండలో. ఇంకా 2 కిలోమీటర్లు అంట, కొద్ది దగ్గరికి పోతాను. సో ఇది లొకేషను. 2 కిలోమీటర్లు చూపిస్తుంది, కానీ మా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి దూరం అనిపిస్తుంది నాకైతే. లొకేషన్ అయితే పెట్టేసిన. స్ట్రైట్ పోతే రిమ్స్ రాయచోటి ఆ రూట్ అనమాట. ఈ రోడ్డు ఎవరు వాడడంలో అంతగా, ఎక్కువ వేసినారే కానీ రోడ్డు అంతగా ఎవరు వాడడం లేదు, తక్కువ వాడకం. అయితే ఇది మొత్తం ఇట్లా ఉంటుంది. స్పీడ్ పోయినామంటే పడిపోతాం గుంతలో. గుంతల మెట్లు ఉంటాయి అనమాట రోడ్డు. వాడక ఏమైందంటే గుంతలు పడినాయి. కొంచెం దూరంలో ఇట్లా లోపలికి వెళ్ళాలా. నడిచే దోవ అయితే ఉందంట. ఆ దోవ ఎట్లుంటుందో ఏమో. ఆ బండి అయితే పోదంట ఆడికి. ఈ బండి అయితే అసలు పోదంట, కొంతమంది చెప్పినారు. మామూలుగా అయితే ఈ బండే పోవాలా అని నేను అనుకుంటాను. ఈ బండి అయితే ఎక్కేస్తుంది కదా, రాళ్ళు కానీ గిల్లు కానీ ఎక్కేస్తుంది. సో దీన్ని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి కొద్దిగా నడచాలి కాబట్టి నడిచేద్దాం, ఏముంది. దగ్గరికి వచ్చేసాము. హోటల్ కూడా ఉంటాయి, పోయేటప్పుడు మెక్కచ్చు. ప్రస్తుతానికి మనం కొండ దగ్గరికి అయితే వెళ్దాం. ఇది ఆడ దోవ చూపిస్తుంది. ఇంకా ఇది వచ్చి ఏదో పార్క్ ఏదో కానీ ఇది. సో పార్క్తో మనకు మళ్ళా మనం పోవాల్సింది వేరే పని మీద. భయం కానీ ఒట్టి కొండే ఉంది, దోవ ఏడుందో తెలియదు. భయం కానీ నాకు. దోవ ఏమో ఏడ చూపించండి స్వామి. సో ఇంక ఇట్లా స్ట్రైట్ పోతే రిమ్స్ కానీ ఇప్పుడు ఈ నుంచి లెఫ్ట్ పోవాలంట. దోవలేదు ఇక్కడ. ఏడుంది. సో రిమ్స్ కూడా దగ్గర వేసినారు, పాలకొండలని. సో ఇక్కడ వేసినారు కదా, ఇది ఆ పక్క బోర్డు వేసినారు. సో అమ్మ అంతా మట్టి రోడ్డు, కానీ కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలా. అక్కడ పడికెట్లు అయితే ఉన్నాయి. ఇదంతా రోడ్డు మట్టి రోడ్డు అనుకుంటున్నా మొత్తం. ఆడ నీళ్ళు కాదే, బండి అయితే ఎక్కదు, ఆడదాకా పోతుంది. సో ఆడ పెట్టేసి పోవాల్సిందే మనము. పైన పడికెట్లు అయితే ఉన్నాయి. నేను ఫస్ట్ టైం రావడము, ఇంతవరకు ఎప్పుడు రాలా. నువ్వు వచ్చావు అనిల్? సో ఇదే ఫస్ట్ టైం అనమాట. అనిల్కి నాకేం తెలీదు, వచ్చేసినాము డైరెక్ట్. 7 దాకా మా బండ్లు. ఇంకా అదంతా ఎక్కాలి, ఇంకా నడచడానికి నడిచేదన్నమాట ఇదంతా. ఇంకా ఇక్కడ బండ్లు పెట్టేసుకొని పైకి ఎక్కేసేదే. సో పాలకొండ రాయస్వామి అంట.
సో ఇదే అనమాట. ఇంక నడుచుకుంటా వాళ్ళ బండి అయితే పోదు, పడికిట్లు అయితే ఉన్నాయి మొత్తం. సో ఇది ఈ మా పాలకొండ రైడ్ ఏమో కానీ నేనైతే పులిసిపోయినా అనుకుంటున్నా. నిజంగానే పులిసిపోయినా, ఇంటికి పులిసిపోయినాయి. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ నడిచేది కాబట్టి బండ్లు అయితే ఇక్కడే పార్కింగ్ చేయాలా. మొత్తం నడిచి మొత్తం ఏమేమి ఉన్నాయో పైన చూపిస్తా, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. సో ప్రజెంట్ రైడ్ అయితే ఇదనమాట. దగ్గరలోనే వచ్చినాము, పెద్ద దూరం అయితే పోలా. సో చూశారు కదా, ఫస్ట్ టైం రైడు. ఏదన్నా మిస్టేక్లు ఉంటే క్షమించండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మీరు నాకు సపోర్ట్ చేశారంటే ఇంకా మంచి మంచి రైడ్స్ అయితే చేస్తా. మీరు కన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ పాలకొండ వీడియో కూడా, అంటే లోపల ఏమేమి ఉన్నాయి, గుడి ఏముంది, వాటర్ ఫాల్స్ ఏమేమి ఉన్నాయని కూడా నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది, పార్ట్ 2. సో ఇది పెద్ద లెంత్ అయిపోయింది కాబట్టి ఇంతటితో ఈ వీడియో అయితే ఆఫ్ చేద్దాం అనుకుంటున్నా. సో చూశారు కదా నా ఫస్ట్ రైడ్.